హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కాకరకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. దానికోసం నేను కిలో కాకరకాయలు తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసేసుకుని పొడి టవల్తో మనము తుడిచేసుకోవాలి. మొత్తం వాటర్ అంతా తడి ఏం లేకుండా మనం నైట్కి పెట్టుకోవాలి. ఈవినింగ్కి పెట్టుకోవాలి అనుకుంటే మార్నింగ్ని వీటిని వాష్ చేసుకుని క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. నేను అలాగే పక్కన పెట్టేశానండి. నీట్గా తుడిచేసాను. మొత్తము నీట్గా తుడిచేసుకుని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇవి మొత్తం కిలో అనమాట. నేను వీటిని పైన ఉన్న పొట్టు తీస్తున్నాను. కొంచెం ఎక్కువగా తీయొద్దు, కొంచెం పైన ఉన్న కొంచెంది తీసుకోండి. అప్పుడు కొంచెం చేదు ఏమైనా ఉంటే పోతుందన్నమాట. రౌండ్గా ముక్కల షేప్లో కట్ చేసుకోండి. రౌండ్గా కట్ చేసేసుకున్న తర్వాత వాటిలో ఉన్న ముదర గింజలు ఉంటాయి కదా, అవి తీసేస్తున్నాను నేను. అవి కొంచెం చేదు అనిపిస్తాయి నాకు. ఎవరైనా ఇష్టం ఉన్న వాళ్ళైతే ఉంచేసుకోవచ్చు. అవి నేను తీసేస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి, నేను తీస్తున్నాను. అవి ఓపెన్ కూడా చేసి చూపిస్తున్నాను అనమాట మీకు. అలా ఉన్నదాన్ని తీసేయండి. వైట్ అంతా ఏం తీయొద్దు. ముదురుగా ఉండే వాటిని తీసుకొని పక్కన పెట్టేసుకోండి. నాకు బౌల్ నిండా అయినాయి అనమాట. చూపిస్తున్నాను ఇక్కడ చూడండి. మీరు కూడా చాలా బాగుంటుందండి పచ్చడి అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. నేను ముందు కూడా చేశాను అనమాట. దీనికోసం నేను ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్న, గ్రౌండ్ నట్ ఆయిల్ అనమాట. అది చూపిస్తున్నాను మీకు. కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ అందులో వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ అవ్వాలన్నమాట. మీడియం ఫ్లేమ్లోనే ప్రాసెస్ అంతా మీరు చేసుకోండి. నేను సగానికి పైగానే ఆయిల్ అంతా అందులో వేసాను. ఆయిల్ వేసి కొంచెం హీట్ చేసుకుంటున్నాను అనమాట. అలా వెంటనే వేసిస్తే మెత్తబడిపోతాయి. హీట్ అయిందో లేదో చూస్తున్నాను. చూసి దాంట్లోకి కాకరకాయ ముక్కలు కట్ చేసుకున్నవి వేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ చూడండి, మీరు చూపిస్తున్నాను మీకు. నాకు పెద్ద గిన్నె నిండా అయినాయి. ఒక్కసారి వేసేస్తే సరిగా కూడా ఫ్రై అవ్వండి. కొంచెం కొంచెం కింద వేసుకోవాలి, స్టెప్స్ కింద. నేను అలా 4 times వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలా కొంచెం మెదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం మసాలా కోసం జీలకర్ర అలాగే ధనియాలు ఫస్ట్ మనం పౌడర్ చేసేసుకుందాం. తర్వాత వెల్లుల్లిని పొట్టు తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే కప్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని దాంట్లో మనం వెల్లుల్లి అలాగే కారం, కప్ అన్నాను కదండి, కిలోకి కప్ సరిపోతుంది. కప్పు కారము ఇంకా సాల్ట్. నేను ఇక్కడ ఎక్కువ అవుతుందేమో అని చెప్పి 3 tablespoons ఆఫ్ సాల్ట్ వేస్తున్నానండి. మీరు తర్వాత చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం కాదు. కాకపోతే కొంచెం తక్కువ వేసుకోండి. ఫైన్గా మిక్సీ పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఇవి చూపిస్తున్నాను కదా, ఇప్పటికీ ఇలా ఫ్రై అయినాయి అనమాట. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. అలా కొంచెం రెడ్డిష్గా అయిన తర్వాత తీసుకోవాలి. చల్లారిపోవాలండి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత చూపిస్తున్నాను అనమాట మీకు. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత నేను ఒక బౌల్లోకి తీసేస్తున్నాను. ఒక బాక్స్ అనమాట, అది పెద్దది. ఇలాగే జీలకర్ర మెంతులు పౌడర్ అనమాట. ఆ పౌడర్ మొత్తాన్ని అందులో వేసుకుంటున్నాను నేను. నాకు అది 1/2 cup వచ్చిందండి పౌడర్. వేసేసుకుంటున్నాను. అది వేసుకున్నాక మనం ఈ కారము, అల్లము, ఈ ముద్ద ఉంటుంది కదా, అది కూడా దాంట్లో యాడ్ చేసేసుకుని కలిపేసుకోవాలన్నమాట. మెత్తగా చేసుకోవాలండి. ఆ మెత్తగా అలా అవుతుంది అనమాట. ఇంకా మళ్ళీ మనం ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయ అవసరం లేదు. అలా వేసిన తర్వాత ఒకసారి అలా మొత్తం కలిపేసుకోవాలి. డైరెక్ట్గా ఆయిల్ వేస్తే లమ్స్ ఉండిపోతాయండి. అలా లేకుండా ముందుగానే మొత్తం ముక్కలకి పట్టేటట్టు కలిపేసుకోవాలి. కలిపేసుకుని మనం డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా, అదే ఆయిల్ని అందులో యాడ్ చేసేసుకోవచ్చండి. ఇదేంటి నల్లగా ఉంది అని నాకు కామెంట్స్ చేయకండి. ఎందుకంటే మనం కాకరకాయ ఫ్రై చేసాం కదా, అది కొంచెం ఆ కలర్లోకి వచ్చింది అంతే. ఆ ఆయిల్ అంతా యాడ్ చేసిన తర్వాత ఫైన్గా కలిపేసుకోవాలి. మొత్తం అంతా ముక్కలకు పట్టేటట్టుగా కలుపుకోవాలి. నేను కలుపుతున్నాను ఇక్కడ చూడండి. అలాగే మొత్తం గట్టిగా చేసేయకూడదు, సాఫ్ట్గా అలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇక్కడ 3 నిమ్మకాయలు నిమ్మరసం వేయాలండి చల్లారిపోయిన తర్వాత మొత్తము. ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. మీరు మాత్రం అది చూసుకోండి. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా గైస్? అది కలిపేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, కొన్ని వెల్లుల్లి పొట్టు తీసేసుకుని వేసుకుంటే అవి పుల్లగా బాగుంటాయండి మనం తినడానికి. నచ్చిన వాళ్ళు ఉంటే వేసుకోవచ్చు, నచ్చని వాళ్ళు మానేయండి, స్కిప్ చేసేయండి దాన్ని. ఓకే, పక్కన పెట్టేసుకుని మనం యూజ్ చేసుకోవచ్చండి. బాయ్.